నీడలో తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో పోలీస్ శాఖ అలర్ట్. పట్నం పల్లెల్లో వాట్సాప్ గ్రూపులపై నిఘా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపుల్లో ఏదైనా షేర్ చేస్తే అరెస్ట్ చేయాలని ఆదేశాలు. మొత్తం మీద ఇంకొక న్యూస్ చూపిస్తాం మీకు. పోలీసులు బదలాడుతురట ఎవరిని? ఈ గ్రూప్ అడ్మిన్లను. ఇగో గ్రూప్ అడ్మిన్లను బదలాడుతురట. ఏమని? అన్నా అన్నా అన్న ప్లీజ్ మీ గ్రూప్లలో జాయిన్ చేయండి అని గ్రూప్ అడ్మిన్లను బదలాడుతురట. మరి ఏ గ్రూప్ అడ్మిన్లను? గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామాల వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్ చేయమని పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు బతలాడుతున్నారు అడ్మిన్లను. గ్రామాల వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు అడుక్కుంటున్న పోలీస్ కానిస్టేబుల్ గ్రామాల వాట్సాప్ గ్రూపులపై పోలీసుల నిఘా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపుల్లో ఏదైనా షేర్ చేస్తే అరెస్ట్ చేయాలని ఆదేశాలు. గ్రామాల నుంచి ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్తే వారిని గ్రూపుల వివరాలు అడుగుతున్న పోలీసులు. పార్టీల గ్రూపులు, ఊరి అభివృద్ధి గ్రూపులు, కులాల వారీగా, మతాల వారీగా యూత్ గ్రూపులు, ఇంటి పేర్లతో ఉన్న గ్రూపులు, దావత్ల గ్రూపులు, ఇవన్నీ కాదు అన్ని గ్రూపులలో యాడ్ చేయరని రిక్వెస్ట్ చేస్తూ అనుకుంటారట. ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులను అందులో యాడ్ చేస్తే అందులో ఏం జరిగినా కూడా గ్రూప్ అడ్మినే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందులో పోస్ట్ చేసిన వ్యక్తితో పాటు గ్రూప్ అడ్మిన్ కూడా ఆ చర్యల మీద ఆయన కూడా ఆ చర్యలకు గురి కావాల్సి ఉంటుంది, అరెస్ట్కు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పోలీస్ వాళ్ళు మొత్తం మీద వాళ్ళు 3 లక్షల గ్రూపుల్లో తెలంగాణలో మొత్తం 3 లక్షల గ్రూపుల్లో జాయిన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారట. పోలీసు యంత్రాంగం మీద రేవంత్ రెడ్డి ఈ డైరెక్షన్ అన్నట్టు. ఏంది? ఏ గ్రూపులో కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్ట్ వస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి ఇక ఆయన, అంతే. గిట్లు దాపున అంటే కేసీఆర్ పాలన కంటే దరిద్ర పాలన రాబోతుంది. ఇంకా రాబోతుంది. ఎందుకోసం? కేసీఆర్ అన్న ఎవరైనా జర్నలిస్టులు తిడితే లేకపోతే ఎవరైనా టార్గెట్ చేసి ఆ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసిన వాళ్ళనే అరెస్ట్ చేసేది. రేవంత్ రెడ్డిగా వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తున్నారు. అట్లా జైళ్ళు సరిపోవు, పోలీస్ స్టేషన్లు సరిపోవు, జైల్లో ఉండేటువంటి బ్యారకులు సరిపోవు, ఇంకా జైలుగా అన్ని జైళ్ళను కట్టేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టులను ఆపితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా, చెడు పేరు వస్తుందా? అరెస్ట్ చేస్తే మంచి పేరు వస్తుందా, చెడు పేరు వస్తుందా? కాబట్టి ఈ నియంతృత్వం, నిర్బంధాలు, ఈ అణచివేత ధోరణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉద్యమాలు బలపడతాయి. కాబట్టి మంచి పాలన చేస్తే అదే సోషల్ మీడియాలో అదే ప్రజలు రేవంత్ రెడ్డి బేష్ అని చెప్తారు కదా. మంచి పాలన ఇస్తే చెడుగా ఎవరు పెట్టరు కదా. కాబట్టి మంచి పాలన అందించే దాని మీద దృష్టి పెట్టాలి. ఈ పోలీసుల మీద, ఈ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ కావాలనే దాని మీద పెట్టినటువంటి ఫోకసు అది వదిలేసి పేద ప్రజల సంక్షేమాల మీద వేస్తే ప్రజలే మోసుకొస్తారు, లేకపోతే ప్రజలు తోసుకపోతారు, అధికారం నుంచి దూరం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా ఆలోచించి ప్రజలకు ఎట్లా మేలు చేయాలన్నటువంటి విషయాన్ని ముందు తీసుకుపోవాలి తప్ప ఏ గ్రూప్లో జాయిన్ కావాలి, ఏ గ్రూప్లో ఉండాలి, ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేసిర్రు, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ అరెస్ట్ చేసిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కక్షగట్టి నియోజకవర్గంలో 100-200 మంది సోషల్ మీడియా కార్యకర్తలని, జర్నలిస్టులని అందరిని అరెస్ట్ చేసిర్రు. ఏం చేసిర్రు? అరెస్ట్ చేసి 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, లాస్ట్కు తీన్మార్ మనల్ లాంటి వాళ్ళు 56 రోజులు వేయండు. రఘు లాంటి వాడు 17-18 రోజులు వేయండు. నాలాంటి వాడు 29 రోజులు వేయండు. ఏమవుతుంది? 2 నెలలు, 3 నెలలు మళ్ళీ ఇంటికి వస్తారు కదా. దాంట్లో ఏం నష్టం ఉండదు. కానీ వచ్చినోడు ఎంత కసి మీద మీ మీద కొట్లాడతాడో చూడండి. అప్పుడు ఒక్క పోస్ట్ పెడితే అరెస్ట్ చేసారు కాబట్టి ఇప్పుడు రోజుకు 100 పోస్టులు చేస్తాడు. ఏం చేస్తారు అప్పుడు? కాబట్టి ఈ పోస్టుల మీద షేర్ చేసేటోళ్ళని అరెస్టులు ఇవన్నీ పక్కకి పెట్టి మంచి పాలన అందిస్తే అదే వ్యక్తి మీ మీద కక్షపూరితమైనటువంటి వ్యక్తే మిమ్మల్ని శబాసని మెచ్చుకునే టైం తెచ్చుకోవాలి. అట్లాంటి సందర్భాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంది, పోలీసుల మీద ఉంది.